బాధ నుంచి పుట్టిన పవర్ అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అది మనం చేసే ప్రతి పని కరెక్ట్ అనే భ్రమనిస్తుంది. ఆ భ్రమ ఫెమినిజంలో ఎక్కువ ఉంది. ఇప్పటి ఫెమినిజం హీలింగ్ ఫెమినిజం కాదు, రివెంజ్ ఫెమినిజం. అసలు వాట్ ఈజ్ ఫెమినిజం? ఫెమినిజంని అర్థం చేసుకోవాలంటే ముందుగా స్త్రీని కాదు, మనిషిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫెమినిజం అనేది ఒక సడన్ ఐడియాలజీ కాదు, అది లక్షల సంవత్సరాల హ్యూమన్ సర్వైవల్ కథలో ఒక టర్నింగ్ పాయింట్. బిఫోర్ ఫెమినిజం అంటే మనిషి మొదటిసారి అడవిలో నడిచినప్పుడు మేల్ ఫీమేల్ అనే కాన్సెప్ట్స్ లేవు. అప్పుడున్నది ఒక్కటే, కేవలం జీవించటం, జస్ట్ అంతే. ప్రిమిటివ్ హ్యూమన్స్ కాలంలో స్త్రీ పాత్రను హౌస్ వైఫ్, మదర్, వీక్ జెండర్ అని పిలిచే లాంగ్వేజ్ మన దగ్గర లేదు. ఆ కాలంలో ఆమె పిల్లల్ని కనేది, పెంచేది, ఆహారాన్ని గుర్తించేది, అలాగే గుంపును కలిపి ఉంచేది. బట్ మెన్ అలా కాదు. వాడు వేటకు వెళ్ళేవాడు, ప్రమాదాన్ని ఫేస్ చేసేవాడు. ఇది సుపీరియారిటీ కాదు, ఇన్ఫీరియారిటీ కూడా కాదు. అలాగే నువ్వు వేటకు వెళ్ళి చావు, నేను మాత్రం ఇంట్లోనే ఉంటా అనే కన్నింగ్నెస్ కూడా కాదు. అది కేవలం డివిజన్ ఆఫ్ సర్వైవల్ లేబర్. ఆ కాలంలో స్త్రీకి పవర్ అనే మాట లేదు, పురుషుడికి అథారిటీ అనే మాట లేదు. అలాగే స్త్రీని గౌరవించలేదు, అవమానించలేదు కూడా. ఆమె అవసరం మేల్కి ఫీమేల్ అవసరం, ఫీమేల్కి మేల్ అవసరం, జస్ట్ అంతే. బట్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చాలామంది వ్యవసాయాన్ని సివిలైజేషన్కి నాంది అంటారు, బట్ అది మనిషి పతనానికి పునాది కూడా. ఎందుకంటే అగ్రికల్చర్ వచ్చినప్పుడు మనిషి మూవ్ అవ్వడం ఆపి సెటిల్ అయ్యాడు. దాంతో మనుషులు గుంపులుగా మారారు. ఇప్పుడు మనిషి సైకాలజీ మారింది, సోషియాలజీ పుట్టింది, ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ ల్యాండ్ నాదే, ఈ పంట నాదే, ఈ పిల్లలు నావారే. ఇక్కడే కంట్రోల్ అనే విషం జన్మించింది. దాంతో స్త్రీ పాత్ర ఒక్కసారిగా మారిపోయింది. గుంపులో ఎవరు ఎవరికి పుట్టారో తెలియదు. నా పిల్లలు, నా రక్తం, నా వారసత్వం ఎవరో తెలుసుకోవాలంటే మగాడికి స్త్రీపై కంట్రోల్ అవసరం అనిపించింది. దాంతో ఫస్ట్ టైం స్త్రీని ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ చాలామంది ఫేక్ ఫెమినిస్టులు ఏమంటారంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది ఆడదాన్ని హేట్ చేయడంతో పుట్టిందంటారు. కానీ అది నిజం కాదు. యాంథ్రపాలజీ చాలా క్లియర్గా చెప్పింది. పేట్రియార్కీ పుట్టడానికి కారణం మగాడికి ఒక భయం పుట్టింది. తనకి కంట్రోల్ లేకుండా పోతుందేమో అనే భయం పుట్టింది. ఆ భయం నుంచే ఆ వ్యవస్థ పుట్టింది. ఇది హేట్ కాదు, ప్యూర్ ఫియర్. ప్రాపర్టీ లాస్ ఫియర్, పవర్ పోతుందన్న ఫియర్. అందుకే సెక్సువాలిటీ రెగ్యులేట్ చేశాడు, తన అడుగులకి పరిమితి పెట్టాడు, వాయిస్ సప్రెస్ చేశాడు. ఆ తర్వాత రాజుల కాలానికి వచ్చేసరికి స్త్రీ పాత్ర పూర్తిగా సింబాలిక్ అయింది. ఇప్పుడు ఆమె రాజ్యానికి ఒక మదర్ కాదు, కుటుంబానికి ఒక గర్భసంచి మాత్రమే. అలాగే మతాలు ఆమెని పవిత్రం చేశాయి, కానీ ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇప్పుడు స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే త్యాగం, స్త్రీ అంటే సహనం. ఇవన్నీ ఆమెని మనిషి నుంచి సింబల్గా మార్చాయి. బట్ సింబల్కి పెయిన్ ఉంటుంది, కానీ చాయిస్ ఉండదు. గుళ్ళో రాతి విగ్రహంలా చూస్తూ కూర్చోవాలి. ఇక్కడే సైకాలజీ ఒక బ్రూటల్ ట్రూత్ చెబుతుంది. ఒకళ్ళని నువ్వు కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి లేని నీతిని ఆపాదించు, గొప్ప క్యారెక్టర్తో పోల్చు, దేవతని చేయి, హారతివ్వు, కుంకుమ పెట్టు, మెల్లో గంగిరెద్దుల పూలు పెట్టు. చివరికి వాళ్ళు విగ్రహంలా సైలెంట్ అయిపోతారు. ప్రపంచంలో ప్రతి సమాజం స్త్రీని ఎలానే సైలెంట్ చేశారు. సో ఇప్పుడు ఇంకా ఫెమినిజం పుట్టలేదు. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక మెషిన్స్ మగాడితో ఒక మాట చెప్పింది, నీ మజిల్స్ నాకు అవసరం లేదంది. మగాడి మజిల్స్ని మెషిన్స్ రీప్లేస్ చేశాయి. దాంతో మగాడికి పనిపోయింది, కుటుంబం రోడ్డున పడింది, పిల్లలు ఆకలితో చస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీస్కి చీప్ లేబర్ కావాలి, ఒబిడియంట్ లేబర్ కావాలి, రీప్లేసబుల్ లేబర్ కావాలి. స్త్రీలు ఈ పనికి పర్ఫెక్ట్. దాంతో మొదటిసారిగా స్త్రీ ఇల్లు వదిలి కర్మాగారాలలో కాలుబెట్టింది. అప్పటికీ స్త్రీకి ఇంకా చదువు లేదు. ఆమె అప్పటి వర్క్ ఏంటంటే టెక్స్టైల్ మిల్స్, స్పిన్నింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ అండ్ క్లీనింగ్. ఇది రియల్ జాబ్ కాదు, జస్ట్ హెల్పింగ్. బట్ ఆమె ఫస్ట్ టైం ₹1 సంపాదించింది. దాంతో పేట్రియార్కీ కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత పితృస్వామ్య వ్యవస్థకి ఎదురైన మొదటి ప్రశ్న ఏంటంటే ఇంట్లో కూర్చున్న స్త్రీ ఆకలితో ఉన్న పిల్లల్ని ఎలా కాపాడుతుంది? ఇది మోరల్ క్వశ్చన్ కాదు, ఇది ఎకనామిక్ క్వశ్చన్. అప్పటి వరకు జుట్టు పట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టిన స్త్రీని అదే మగాడు స్త్రీల కాళ్ళు పట్టుకొని కర్మాగారాలకి పంపాడు. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేట్రియార్కీ అనేది ఒక మగాడు కాదు,
ఒక పర్సన్ కాదు, ఒక కుట్ర కాదు, అదొక సిస్టమ్. బట్ ఎనీ సిస్టమ్ పని చేసేంత వరకు కంటిన్యూ అవుతుంది, పని చేయకపోతే కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. దాంతో ఫెమినిజం సీడ్ పడింది. ఇప్పుడు స్త్రీ లోకాన్ని చూస్తుంది, సొసైటీని అర్థం చేసుకుంటుంది. బట్ ఆమె ఇంకా చదువుకోలేదు. ఆమెకి చదువు అవసరమైంది. ఇక్కడ స్త్రీకి చదువు అవసరమైంది అనే మాటకి బదులు ఫ్యాక్టరీ వర్క్కి చదువుకున్న వారు అవసరం అయ్యారు అనడం నిజం. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీడమ్ కోసం కాదు, మనుగడ సామర్థ్యం కోసం డిమాండ్ చేయబడింది. దాంతో వెంటనే వెళ్ళి స్కూల్లో స్లేట్ పట్టుకొని కూర్చోలేదు. ఒక పక్క వర్క్ చేస్తూ మరో పక్క చదువుకుంది. నైట్ స్కూల్స్ పుట్టాయి, సండే లిటరసీ క్లాసెస్ పుట్టాయి, చర్చ్ బేస్డ్ రీడింగ్ గ్రూప్స్ పుట్టాయి. ఇప్పుడు స్త్రీకి చదవడం వచ్చింది, దాంతో థింక్ చేయడం నేర్చుకుంది. సో దాంతో ఒక డేంజరస్ ఐడియా పుట్టింది. ఇఫ్ ఐ క్యాన్ అండర్స్టాండ్ మెషిన్స్, వై కాంట్ ఐ అండర్స్టాండ్ లాస్? దిస్ ఈజ్ ద రియల్ బర్త్ ఆఫ్ ఫెమినిజం. సో ఫెమినిజం క్లాస్ రూమ్లో పుట్టలేదు, యూనివర్సిటీస్లో పుట్టలేదు, ఎలైట్ సెలూన్స్లో పుట్టలేదు, బ్రాలు బికినీల మధ్య కూడా పుట్టలేదు. ఇట్ వాజ్ బోర్న్ ఇన్ స్మోక్ ఫిల్డ్ ఫ్యాక్టరీస్, ఓవర్ వర్క్డ్ వూమ్స్ అండ్ అలసిపోయిన చేతులలో, మాసిపోయిన మోకాలలో పుట్టింది. సో ఇప్పుడు స్త్రీకి ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది అండ్ కంపారిజన్ వచ్చింది. దాంతో అక్కడే ఒక ప్రశ్న పుట్టింది, నేను కూడా మనిషినే కదా, నాకే ఎందుకు ఇన్ని రూల్స్? ఇది మగాడి మీద ద్వేషం నుంచి వచ్చిన ప్రశ్న కాదు, సెల్ఫ్ అవేర్నెస్ నుంచి వచ్చిన ప్రశ్న. సో మొదటి ఫెమినిజం మగాడిపై తిరుగుబాటుగా పుట్టలేదు, స్త్రీలు మానవత్వాన్ని ప్రకటించడంతో పుట్టింది. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఫెమినిజం అనేది తెలుసుకోవాలి. ఫెమినిజం అంటే మెన్ని హేట్ చేయడం కాదు, ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడం కాదు, తన ఫెమినినిటీని రిజెక్ట్ చేయడం కాదు. ఫెమినిజం అంటే మగాడు కంట్రోల్ చేసే పాత్ర నాకొద్దు, నన్ను ఆలోచించే మనిషిగా ట్రీట్ చేయమంటుంది. సో ఇప్పుడు ఒక్కసారిగా స్త్రీ బయట ప్రపంచాన్ని చూసింది, మనీ టచ్ చేసింది, అథారిటీ ఎక్స్పీరియన్స్ చేసింది, తన వాయిస్ రైజ్ చేసింది, తనకి చాయిసెస్ ఎక్కువైపోయాయి, పవర్ని ఎలా ఉపయోగించాలో తెలియలేదు, ఫ్రీడమ్ విచ్చలవిడిగా ఉంది. ఇక్కడే స్త్రీ ఫ్రీడమ్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడితనం అనుకుంది, బట్ ఫ్రీడమ్ అంటే మరింత బాధ్యతని తెలుసుకోలేకపోయింది. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సమాజం స్త్రీని నౌ యు ఆర్ ఫ్రీ అంది, బట్ స్త్రీ శరీరం మాత్రం మెల్లగా ఒక మాట చెప్పింది, నీకు మెన్సెస్ ఉన్నాయి, హార్మోన్స్ అలానే ఉన్నాయి, ఇంకా ప్రెగ్నెన్సీ కెపాసిటీ ఉంది, అటాచ్మెంట్ కెమిస్ట్రీ ఉంది, నువ్వు ఒక సైక్లిక్, నువ్వు బాండింగ్ ఓరియంటెడ్, నువ్వు ఒకేసారి సున్నితంగా అదేసారి శక్తివంతంగా ఉండగలవు అంది. స్త్రీ దీన్ని వీక్నెస్ అనుకుంది, స్త్రీ జాతికి ఇదొక శాపం అనుకుంది. కానీ అదొక బయాలజీ అని గుర్తించలేకపోయింది. ఈ బయాలజీని ఫెమినిజం మొదట ఇగ్నోర్ చేసింది. దీనంతటికి కారణం మదర్హుడ్ అనుకుంది, దాన్ని చేదరించుకుంది, వీలైనంత దూరం పెట్టింది. దాంతో ఆమెలో ఉన్న సున్నితత్వం చచ్చింది. ఫెమినిజం వచ్చాక స్త్రీ మొదటిసారి ఇలా అనగలిగింది, నా శరీరం నాది అంది. దాంతో సెక్స్కి అర్థం మారిపోయింది. ఇది చిన్న మాటలా వినిపించవచ్చు, బట్ సివిలైజేషన్ లెవెల్లో ఒక యాటమ్ బాంబు. ఎందుకంటే ఇప్పుడు సెక్స్ డ్యూటీ కాదు, చాయిస్ అయింది, డిజైర్ పాపం కాదు, ఎక్స్ప్రెషన్ అయింది. దాంతో ఒక కొత్త ప్రాబ్లం మొదలైంది. మొదట్లో సెక్స్ వల్ల కిడ్స్ పుట్టేవారు, కిడ్స్ వల్ల రెస్పాన్సిబిలిటీ పుట్టింది, రెస్పాన్సిబిలిటీ వల్ల ఒక బంధం పుట్టింది. బట్ నౌ సెక్స్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ తర్వాత ఎగ్జిట్ అవుతుంది. పైగా స్త్రీ తేల్చి చెప్పింది, నువ్వు నాకు కేవలం సెక్స్ కోసమే అంది, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అవనంది. సో ఇప్పుడు పురుషుడు స్త్రీకి సుఖాన్నిచ్చే ఒక వైబ్రేటర్. దాంతో మగాడి సమస్య మొదలైంది. వాడు దిక్కులు చూడడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు తనకి నేనేం కానా అనే ఒక భయంకరమైన ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్న నుంచి హుకప్ కల్చర్ పుట్టింది. ఆ హుకప్ కల్చర్తో ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు పీపుల్ వాంట్ ఇంటిమసీ వితౌట్ వలరనబిలిటీ, క్లోజ్నెస్ వితౌట్ కమిట్మెంట్, ప్లెజర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇది మైండ్ కోరే లక్షణం. కానీ బాడీ అలా పనిచేయదు. సెక్స్ తర్వాత ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, అటాచ్మెంట్ కెమిస్ట్రీ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మైండ్ జస్ట్ క్యాజువల్ అంటుంది, కానీ బాడీ నాకు ఒక బంధం కావాలంటుంది. దాంతో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. అందుకే మోడర్న్ సెక్స్ తర్వాత ఒక ఎంప్టీనెస్, ఒక కన్ఫ్యూజన్, ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ సాడ్నెస్ పుడుతుంది. ఇది మొరాలిటీ ఇష్యూ కాదు, ఇది బయాలజీ వర్సెస్ ఐడియాలజీ క్లాషెస్. పోనీ పెళ్లి చేసుకుందామా? నో, చస్తే వద్దు. మళ్ళీ నేను గర్భం మోయాలి, గర్భం వల్ల అణిచివేత వస్తుంది. అలా అని సింగిల్గా ఉందామా? విమెన్ బాడీ ఒప్పుకోదు, ఆమె బయాలజీ బాండింగ్ కోరుకుంటుంది. దాంతో మనిషి బ్రతుకు ఎలా అయిందంటే పెళ్లి చేసుకున్నా బాధపడతాం, పెళ్లి చేసుకోకపోయినా బాధపడతాం. దీని అంతటికి కారణం
ఫెమినిజంకి ఫ్రీడమ్కి ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఫెమినిజంలోని దారుణాలు చూద్దాం. అలాగే పవర్ చేతికొచ్చినప్పుడు స్త్రీ ఎలా మారిందో చూద్దాం. ఇన్నాళ్ళు మనం విన్నదేంటి? పవర్ మగాన్ని చెడగొడుతుందని. ఇది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఎందుకంటే పవర్ ఎవరిని చెడగొట్టదు, పవర్ మనిషిలో ఉన్న మృగాన్ని బయటపెడుతుంది. ఇంతకాలం స్త్రీకి పవర్ లేదు, అందుకే ఆమె మంచిగా కనిపించింది. ఆమె నలుగురి మధ్య ఒక ఇంట్లో ఉంది, తన డార్క్ సైడ్ చూపించలేకపోయింది. అందుకే పవిత్రం, త్యాగం, సహనం లాంటి పదాలతో స్త్రీని ఐడియలైజ్ చేశారు. దాంతో తను దేవత అయింది. బట్ ఇప్పుడు పవర్ వచ్చింది. ఫినాన్షియల్ పవర్ ఉంది, సెక్సువల్ చాయిస్ పవర్ ఉంది, సోషల్ వ్యాలిడేషన్ పవర్ ఉంది, అలాగే మోరల్ అథారిటీ పవర్ ఉంది. దాంతో మగాడు భరించలేని ఒక నిజం బయటపడింది. స్త్రీ కూడా ఒక మనిషే. మనిషికుండే అసూయ, కోపం, స్వార్థం, మ్యానిపులేషన్ ఇవన్నీ ఆమెకు తెలుసు. ఇంకా చెప్పాలంటే మగాడి కంటే ఎక్కువ తెలుసు. ఇది ఫెమినిజంకి వ్యతిరేకం కాదు, ఇది ఫెమినిజంని నిజంగా చూపించేది. అలాగే పవర్ వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు ఇలా మారుతున్నారు. తాము సఫర్ అయిన డేస్ని ఒక మోరల్ క్యాపిటల్గా వాడుకుంటున్నారు. నేను అప్పుడెప్పుడో సఫర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. ఇది ఫెమినిజం కాదు, ఇది జస్టిస్ కాదు, ఇది పవర్ ఇంటాక్సికేషన్. ఎందుకంటే బాధ నుంచి వచ్చిన పవర్ అత్యంత ప్రమాదకరం. మనం ఏం చేసినా అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పవర్ మనిషిని కరప్ట్ చేస్తుందా లేక మనిషి ముసుగుని తీస్తుందా? ఇక్కడ కరప్ట్ అనే మాట సాఫ్ట్ వర్డ్, సరైన మాట పవర్ నువ్వెవరో రివీల్ చేస్తుంది. పేట్రియార్కీ కాలంలో పవర్ మగాడి డార్క్ సైడ్ బయటపెట్టింది. ఇప్పుడు ఫెమినిజం ఎరాలో స్త్రీ డార్క్ సైడ్ బయటపడుతుంది. ఇది సమానత్వానికి ఫెయిల్యూర్ కాదు, ఇది సమానత్వానికి ప్రూఫ్. ఇప్పుడు స్త్రీ తన డార్క్ సైడ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గ్రూప్ అణిచివేయబడిందంటే ఆ గ్రూప్ మొత్తం ఆటోమేటిక్గా మంచిదైపోదు. బికాజ్ అణిచివేత అనేది సఫరింగ్ ఇస్తుంది, బట్ మనం సఫరింగ్ విజ్డమ్ ఇస్తుంది అనుకుంటాం. కానీ సఫరింగ్ ఎక్కువ సార్లు ఆగ్రహాన్ని ఇస్తుంది. ఆగ్రహం మనిషి పతనానికి, క్రుయాలిటీకి ఒక డేంజరస్ ఫ్యూయల్. కొంతమంది స్త్రీలలో ఈ ఆగ్రహం ఇలా బయటపడుతుంది. ఎమోషనల్ మ్యానిపులేషన్, విక్టిమ్హుడ్ వెపనైజేషన్, మోరల్ సుపీరియారిటీ, సైలెంట్ క్రుయాలిటీ. ఇది పితృస్వామ్య వ్యవస్థ కంటే అతి దారుణం. సో కొంతమంది ఈ భయంకరమైన నిజాన్ని ఒప్పుకున్నారు, ఇంకొంతమంది ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఫెమినిజం ఒక క్రాస్ రోడ్లో ఉంది. ఒక దారేమో విమెన్ ఆర్ ఆల్వేస్ రైట్ బికాజ్ హిస్టరీ రాంగ్డ్ దెమ్ అంటుంది. ఇది సూడో ఫెమినిజం, రివెంజ్ ఫెమినిజం. అలా అనడం ఒక కంఫర్ట్, ఒక డేంజరస్ కంఫర్ట్. అండ్ ఇంకో దారేమో స్త్రీలు కూడా మనుషులే, వాళ్ళల్లో అందరిలాగే దేవత, దెయ్యం రెండూ ఉన్నాయి అంటున్నారు. ఇది పెయిన్ఫుల్ ట్రూత్, కానీ ఇదే నిజం. అసలు ఈ సూడో రివెంజ్ ఫెమినిస్టులు తన డార్క్ సైడ్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి? మనిషి తన డార్క్ సైడ్ తను చూసుకోకపోతే మనిషి తనను తానే దేవతగా భావిస్తాడు. ఈ దైవత్వం ఐడియాలజీలో ఎప్పుడూ వైలెన్స్ ఉంటుంది. స్త్రీ తనలోని జలసీ చూడలేకపోతే ఆ జలసీ మోరల్ అవుట్రేజ్గా మారుతుంది. తనలోని మ్యానిపులేషన్ని చూడలేకపోతే అది సెల్ఫ్ కేర్ అనే మాస్క్ వేసుకుంటుంది. అలాగే తనలోని క్రుయాలిటీ చూడలేకపోతే అది బౌండరీస్ పేరుతో జస్టిఫై అవుతుంది. సో ఇప్పటికైనా రివెంజ్ ఫెమినిజం ఆపకపోతే, ఫెమినిజం విక్టిమ్హుడ్ ఐడియాలజీగా మారితే అతి తొందరలో ఫెమినిజం క్షీణిస్తుంది. బట్ సెల్ఫ్ హానెస్టీ ఎథిక్గా మారితే ఫెమినిజం కలకాలం వర్ధిల్లుతుంది. సో ఇప్పుడు మళ్ళీ పురుషుడి దగ్గరికి వద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మ్యాస్కులినిటీ కూలిపోయింది, ఫెమినిజం పుట్టింది. ఇప్పుడు మగాడి బ్రతుక్కి ఒక డైరెక్షన్ లేదు, వాడి పాత్రకి అర్థం లేదు. పేట్రియార్కీ కూలిపోయిన తర్వాత సొసైటీ వాడికి ఒక కొత్త అర్థం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే పాత మ్యాస్కులినిటీ చాలా క్లియర్గా ఉండేది. పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, ఎమోషన్స్ దాచుకోవాలి, బాధ చూపించకూడదు. ఇక్కడ మగాడు స్త్రీనే కాదు, మగాడు వాణ్ణి వాడే అణిచివేసుకున్నాడు. దాంతో స్త్రీ అణిచివేత కనిపించింది, మగాడి అణిచివేత కనిపించలేకపోయింది. అంటే స్త్రీ అణిచివేత విజిబుల్, మగాడి అణిచివేత ఇన్విజిబుల్. కానీ ఈ అణిచివేతలో ఇప్పటి మోడర్న్ మ్యాన్ యాక్సెప్ట్ చేయలేని ఒక నిజం ఉంది. ఆ రోల్ మగాడికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఉన్న మనిషి బాధని కూడా తట్టుకోగలడు. బట్ ఇప్పుడు ఆ రోల్ పోయింది, కానీ కొత్త రోల్ ఇవ్వలేదు. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అంటున్నారు, సెన్సిటివ్గా ఉండాలి అంటున్నారు, లీడర్ కావాలి అంటున్నారు, ఇగో ఉండకూడదు అంటున్నారు, అండ్ చివరికి మగాడికి ఏం పోయే కాలం అంటున్నారు. ఇది కాంట్రడిక్షన్. అందుకే మోడర్న్ మ్యాన్లో కన్ఫ్యూజన్, విత్డ్రావల్, సైలెంట్ యాంగర్ పెరిగాయి. ఇక్కడే చాలామంది సూడో ఫెమినిస్టులు ఏమనుకుంటారంటే,
మగాడు ప్రివిలేజ్ కోల్పోయాడు, వాడు దానికి డిజర్వ్డ్ అనుకొని వికటాహాసంతో నవ్వుతారు. కానీ ట్రూత్ ఏంటంటే ఐడెంటిటీ కోల్పోయిన మనిషి ఎవడైనా ప్రమాదకరమే. అండ్ ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే చాలామంది మగాళ్ళు ఫెమినిజంని ద్వేషించరు. వాళ్ళు ద్వేషించేది తమ అవసరం లేదన్న ఫీలింగ్ని. నువ్వు నాకు అవసరం లేదు అనే మాట మనిషిని చాలా లోతుగా కోస్తుంది. అందుకే మగాడు చాలా కోపంతో దీనంగా అయితే మరి నేను ఎవరు అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకి సొసైటీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. అందుకే కొంతమంది మగాళ్ళు ఆడవాళ్ళని మళ్ళీ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇంకొంతమంది మగాళ్ళు ఆడవాళ్ళ కంట్రోల్లోకి వెళ్తున్నారు. మరికొంతమంది మగాళ్ళు ఆడవాళ్ళకి దూరంగా ఉంటూ నిహిలిజంలోకి వెళ్తున్నారు. అలాగే ఇంకొక డేంజరస్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పోన్, అడిక్షన్, ఆల్కహాల్, ఐసోలేషన్లోకి వెళ్తున్నారు. అసలు ఇప్పుడు రియల్ ఫైట్ ఎవరికి జరుగుతుందంటే స్త్రీ పురుషులకి కాదు, స్త్రీని కంట్రోల్ చేయాలనుకునే మగాడికి, మగాన్ని కంట్రోల్ చేయాలనుకునే ఫేక్ ఫెమినిస్టులకు జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మిగతా మేల్ అండ్ ఫీమేల్ చచ్చిపోతున్నారు. సో చివరిగా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మగాడు చేసిన తప్పే ఇప్పుడు స్త్రీ కూడా చేస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకున్న సున్నితత్వాన్ని రాంగ్గా వాడుకుంటున్నారు. విక్టిమ్హుడ్ని షీల్డ్గా పెట్టుకుంటున్నారు. నేను బాధపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను కరెక్ట్ అంటున్నారు. అండ్ స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు మగాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఈ లాజిక్ హిస్టరీలో ఎక్కడా పనిచేయదు. సో పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే మగాడు మంచోడు కాదు, అలాగే చెడ్డోడు కూడా కాదు. సేమ్ స్త్రీ కూడా అంతే. ఆమె పైనుంచి దిగిపడ్డ దేవత కాదు, ఆమె కూడా ఒక మనిషే. ఆమెకి లేనిపోని మంచితనాన్ని ఆపాదించి కంట్రోల్ చేయాలని చూడొద్దు. ఈ విషయం నీకు అర్థం అవ్వాలంటే పేట్రియార్కీ అండ్ ఫెమినిజం అనేది ఒక మగాడు కాదు, ఒక ఆడది కాదు, అలాగే స్త్రీపై మగాడుకున్న ద్వేషం కాదు, సేమ్ మగాడిపై స్త్రీకున్న ద్వేషం కాదు అని నీకు అర్థం అవ్వాలి. అదొక సిస్టంలో అందరూ బెనిఫిట్స్ పొందినట్టే సిస్టమ్ వల్ల అందరూ బలిపశువులు కూడా అవుతారు. సో చివరగా ఫెమినిజం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే విమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్ మెన్ డూ అని ప్రూవ్ చేయాలనుకుంది. కానీ ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ మోయాలంటే మగాడి వైపు చూస్తుంది. ఇక్కడ చూడడం తప్పు కాదు, అన్నిసార్లు హక్కులు పనిచేయవు, బయాలజీ కూడా పనిచేస్తుంది అని తెలుసుకోకపోవడం తప్పు. ఎందుకంటే బయాలజీని ఇగ్నోర్ చేస్తే రియాలిటీ తిరిగి చెంపదెబ్బ కొడుతుంది. స్త్రీ బయాలజీ వేరే, పురుషుడి బయాలజీ వేరే. అండ్ నిన్ననే ఒక మూవీ రీల్ చూసా. ఆ మూవీ ఏం చెప్పిందంటే ఆడమగ ఎప్పుడు ఈక్వల్ కాదు. కొన్నిసార్లు మగాడు 70% అయితే స్త్రీ 30%, ఇంకొన్నిసార్లు స్త్రీ 70% అయితే మగాడు 30%. ఈ రెండూ కలిస్తేనే ఈక్వాలిటీ.